సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మల్టీ జోన్ 2 ఐజీపీ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఇక అక్రమ పీడీఎస్ బియ్యం రవాణాను అరికట్టడానికి తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా సత్యనారాయణ తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పైన సరిహద్దుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అక్రమ దందాలకి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వెనకాడబోదని వెల్లడించారు. చాలా కఠినంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నాం. ఈ సందర్భంగా 6గురిని మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ అని భావిస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది. ఒక నల్గొండ సూర్యాపేట సిసిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా పీడిఎస్ రైస్ ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు అనేది తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు పీడిఎస్ రైస్ ఇక్కడి నుంచి అటు వేరే రాష్ట్రాలకు వెళ్ళటం, బ్రోకెన్ రైస్ లాగా చేసి, అట్లాగే వేరే చోట నుంచి ప్యాడీ ప్రభుత్వం ఏదైతే 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ లారీలు ఈ బెనిఫిట్ కోసం రావడానికి ప్రయత్నం చేయడం, ఈలోపు ఇక్కడ మనకి